తాళాలు ఎక్కడ పెట్టాను అన్నయ్య? నువ్వు చిన్నప్పటి నుంచి గాడిదలాగే ఉండిపోయావు. ఏ మాత్రం మారలేదు. ఎన్నో ఏళ్ల పాటు నేనిక్కడే ఉన్నవాణ్ణి. నీకేమనిపిస్తుంది? ఈ వీధిలో ఇంకెవరూ కూడా చెప్పుల దుకాణం పెట్టాలని అనుకోలేదనా? కానీ నేనెవ్వరినీ పెట్టనివ్వలేదు. ఇక్కడే కాదు, నేను అక్కడ రాజ్కోట్లో పనిచేస్తాను కదా, అక్కడికి వెళ్ళి చూడు. ఆ ప్రాంతం మొత్తంలో నా ఒక్కడి దుకాణం తప్ప ఇంకెవ్వరి దుకాణము లేదు. అన్నయ్య, భీమరావు ఇంకా రామ్జీ నా మాట సాగనిటమే లేదు. నేనేం చేయాలి? అసలు నీ మెదడులో మొత్తం పేడే నిండిపోయింది. ఇక ఎలా సాగనిస్తారు? ఇప్పుడు చూడు, నేను వచ్చేసాను కదా, నువ్వే చూడు. నా మాట కేవలం సాగడమే కాదు, ఎలా చెల్లుతుందో. అర్థమైందా? వెతుకు తాళాలు. ఒక అమ్మాయి ఎదురుగా దుకాణం తెరిచింది. ఇక వీడు తన చేతులకు గాజులు తొడుక్కొని కూర్చున్నాడు. గాడిదిలాగా ఎదిగాడు. భీమ్, నువ్వు వాళ్ళ కుతంత్రంలో ఇరుక్కుపోయావు. నువ్వు చేసిన తప్పు కేవలం అదే. ఆ సమయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోయావు. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళడం సరైందో లేక తప్పనో అయినా ఏం పర్వాలేదు. భీమ్రావు, నీ భవిష్యత్తు కోసం ఇదొక పాఠం అనుకో. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి గెలిచావో అలాంటి పరిస్థితుల్లోనే ఉండి నువ్వు ప్రతిసారి వెనక ముందు ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సూది మొనతో సమానమైనంత కూడా నీ నిర్ణయం తప్పయిందనుకో, దాని ఫలితం చాలా చెడుగా ఉంటుంది. లక్ష్మి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? చెప్పండి. దుకాణం తెరిచినప్పుడు అప్పుడు నువ్వు కూడా రమతో పాటు అక్కడ కాసేపు కూర్చుంటూ ఉండు. అంటే అమ్మ తనకు సహాయం చేయనే చేయదు, కానీ నువ్వు కావాలంటే చేయగలవు. నేనెందుకు సహాయం చేయాలి? తన భర్త సంపాదించడం లేదు, అందుకే తన దుకాణం తెరుస్తుంది. కానీ నా భర్త సంపాదిస్తున్నాడు, నేనెందుకు తన దుకాణంలోకి వెళ్ళి పని చేయాలి? లక్ష్మి, తన భర్త నా భర్త అని ఆలోచించుకు. భీమ్ నీకు అలాగే నాకు కూడా అయినవాడే కదా. కాలాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఈ విషయం ఎక్కువగా ఆలోచించుకో. ఎవరి సంపాదన తింటున్నారా అని ఒక్కటే ఆలోచించు. కుటుంబం మొత్తం కలిసి మన కడుపులు నింపుతోందని. లక్ష్మి, నేను నీకు వివరంగా చెప్పలేను. నా దృష్టిలో భీమ్ అంటే ఏంటో. మన పోరాటం మొత్తం దీని గురించే. మనం పశువులం కాదు, మనుషులని. కానీ వీళ్ళు మనల్ని మనుషుల్లా ఒప్పుకోవడానికి, దానికోసం మనం పశువుల్లా మారకూడదు. అలాగే కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మన గుర్తింపు కూడా పూర్తిగా అంతమైపోతున్నప్పుడు ఇక కర్తవ్యం దేనికి పనికొస్తుంది? వాడు నాకు బ్రతకడం నేర్పించాడు. నాకు చెప్పాడు, ప్రపంచంలో మిగతా వాళ్ళ గుర్తింపు ఎలా ఉందో నా గుర్తింపు కూడా అలాగే ఉందని. పెద్ద జాతి వాళ్ళ గుర్తింపు ఉన్నట్టుగానే నా మనసులోంచి హీనున్నని, అలాగే తక్కువ జాతి వాడినన్న భావాన్ని తొలగించాడు. అలాంటి భీమ్ కోసం నేను జీవితమంతా సంపాదించగలను. శత్రుత్వం పెట్టుకుంటే శత్రుత్వం చూపించాలి కదా. గురుగారు, భీమరావు అబద్ధం చెప్తున్నాడు. నేను తనకు చెప్పాను శత్రుత్వం మర్చిపోదామని, కానీ తను దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, పొట్లాటలో నా మిత్రులకు దెబ్బలు కూడా తగిలాయి. కాలేజీకి పోలీసుల్ని పిలవటం తప్పు. ఇక నువ్వు పోలీసులు పిలిచావన్నది అబద్ధం కాదు. అందుకే నిన్ను 15 రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతోంది. పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి. రండి, పుస్తకాలు తీసుకోండి. జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు. జ్ఞానం పెరుగుతుంది. నిజంగా చాలా గొప్ప పుస్తకాలు. పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి. కేలిష్కర్ గురుగారు,
మీరు ఏ పుస్తకాలు అమ్ముతున్నారు? ఈ పుస్తకాలన్నీ నేనే రాశాను భీమ్. నేను నా డబ్బులతోనే వీటిని అచ్చు వేయించాను. ఇక ఇప్పుడు అమ్ముతున్నాను. రమా, కావాలంటే నేను ఆ దుకాణాన్ని ఎలా చూసినా, అలాగే ఆ దుకాణాన్ని నువ్వు ఎలా చూసినా, కానీ ఒకటి మాత్రం నిజమే, ఈ దుకాణాన్ని నువ్వు నా కోసమే తెరుస్తున్నావు కదా, ఇదంతా నువ్వు నా కోసమే చేశావు కదా. నీ ఈ ప్రయత్నాన్ని నేను తప్పకుండా గౌరవించటం మంచిది. ఇక ఆ గౌరవం కోసమే నేనీ గాజులు తీసుకొచ్చాను. అలాగే ఆ రోజు కూడా, ఆ రోజు అందరూ గాజులు కొనుక్కుంటున్నారు కదా, అప్పుడు నువ్వు మాత్రమే కొనుక్కోలేదు. అందుకని ఈరోజు తీసుకో. ఈ గాజులు ఎప్పుడూ నీకు అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. నీ భర్త ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడని. కానీ ఆ రోజు మీరు స్వయంగా గాజులు తయారు చేసిచ్చారు కదా, అవి అమూల్యమైనవి. నేనిప్పటికీ భద్రంగా దాచిపెట్టాను, అలాగే ఎప్పటికీ ఉంచుతాను. ఈ గాజులను కూడా నువ్వు నీ చేతులకు వేసుకున్న తర్వాత అప్పుడు ఇవి కూడా చాలా అమూల్యంగా మారిపోతాయి. సరే, అయితే మీరే స్వయంగా తొడగండి. రమా, ఓ విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏది కూడా అశుభం కానే కాదు. కానీ ఇది మాత్రం నిజం, కొన్ని రోజులు మంచిగా గడుస్తాయి, కొన్ని రోజులు చెడుగాను గడుస్తాయి. కానీ ఒకవేళ జీవితంలో అన్ని రోజులు మంచిగానే గడవటం మొదలైతే అప్పుడు జీవితం రాయి మీద నాచులాగా తయారైపోతుంది రమా. దాని మీద నుంచి వ్యక్తి పదే పదే జారి పడుతూ ఉంటాడు. ఈ చెడు రోజులుంటాయి కదా రమా, ఈ రోజులు ఆ నాచుని శుభ్రం చేసే పని చేస్తూ ఉంటాయి. అది వ్యక్తిని పదే పదే జారి పడకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకని ఈ చెడు రోజులు కూడా ఎంతో అవసరం. ఒక మాట చెప్పనా? మిమ్మల్ని మించి గాజులు తొడిగే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. రంగురంగుల గాజులు తొడుగుతారు, మంచి మంచి మాటలు మాట్లాడతారు. అసలు ప్రారంభోత్సవం జరుగుతుందా లేక ఈ నాటకం ఇంతటితో ఆపేస్తారా? తప్పకుండా ప్రారంభోత్సవం జరుగుతుంది. అది ఇప్పుడే జరుగుతుంది. అయితే చెప్పురామా, ఎవరి చెప్పులు మొట్టమొదటిగా కుట్టి ప్రారంభిస్తావు? నా చెప్పులతో ప్రారంభం చెయ్యక్క. కాదు. అయితే నా చెప్పులనా? కాదు. అయితే నీ భర్త చెప్పులు కుట్టి చేస్తావా? మరి అత్తయ్య చెప్పులు తెగిపోయి ఉన్నాయి, వాటిని కుట్టి ప్రారంభిస్తాను. రమా, నిజంగా నీ ఆలోచన చాలా బాగుంది. నీ కోరిక ఇదే అయితే తీసుకో. రమా, జాగ్రత్తగా కుట్టు, ఇంకెప్పుడు తెగకూడదు. ఇదెంత పెద్ద దుకాణమో, దీనికి కనీసం 2.5 లీటర్ల నూనె పడుతుంది. రేపు కొనుక్కొని తీసుకునిరా, ఈ దుకాణానికి నిప్పు పెట్టేద్దాం.
రమా, నువ్వు చదవటం మంచిది. నువ్వు చదువుకోవాల్సి ఉంటుంది రమా, కానీ ఎలాగో నాకు అర్థం కావటం లేదు. పోతే ఇంతకంటే ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకునేదా, పెద్ద పని చేయాలని నిర్ణయించుకునేదా? అలాగే ఇప్పుడే తను చదువుకుంటే, రాస్తూ ఉంటే జీవితంలో ఇంకా ఎన్నెన్నో చేయగలదు. లేదంటే ఆనంద్ అన్నయ్య తన జీవితం మొత్తం ఈ చెప్పుల దుకాణంలోనే గడిచిపోతుంది. ఇక తర్వాత ఏమవుతుందో ఏంటో. కానీ భీమ్, ఒకవేళ రమ చదువుతూ ఉంటే ఈ ఇంట్లో ఇంకా పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగూ జరుగుతోంది కదా ఆనంద్ అన్నయ్య, మనం ఆ రాద్ధాంతాన్ని ఏమైనా ఆపగలుగుతున్నామా? ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇక నా దృష్టిలో మీరు ఇంకా నాన్న నేను చెప్పింది అర్థం చేసుకోవడం తక్కువేమీ కాదు కదా. నాకు అనిపిస్తోంది కేవలం ఒకటే ఆనంద్ అన్నయ్య, ఒకవేళ నా భార్య చదువుకుని ఉంటే గనక మేమిద్దరం ఒకరినొకరిని ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం కదా. మా ఇద్దరి మధ్య మద్దతు ఎక్కువగా ఉంటుంది, అలాగే అసమ్మతి తక్కువగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోలేవు. అపార్థం. ఆనంద్ అన్నయ్య దొరికింది. రమను చదివించడానికి నాకు మార్గం దొరికింది. ఈ భీమ్కి ఎలాంటి మార్గం దొరికింది? కపిల్, భీమన్నయ్య, అయ్యో ఏం చేస్తున్నావు? నా కాళ్ళు మొక్కొద్దు, అది నాకు నచ్చదు. నేను మీ కాళ్ళకెందుకు మొక్కకూడదు? నేను దొంగతనాలు చేసుకునే వాడిని, నాకు మీరు దొరికారు. మీరే నాకు నచ్చ చెప్పారు దొంగతనం చేయడం తప్పని, చదువుకోమని. అప్పటి నుంచే నేను చదువుకుంటున్నాను. మీరు నాకు గురువు, నాకు మార్గదర్శకులు. అందుకే నన్ను మీ కాళ్ళకు మొక్కనివ్వండి. అయ్యో వద్దొద్దు కపిల్. ఎలా ఉన్నావు? బానే ఉన్నావు కదా? సరే విను, చిన్న పనుంది. నా భార్య రమకు ఒక ఉత్తరాన్ని పంపించాలి. నువ్వు ఇవ్వగలవా? అలాగే, తప్పకుండా ఇచ్చేసి వస్తాను. సరే, నీ దగ్గర ఏదైనా ఉందా? కాపీ గాని, పెన్ గాని? ఉంది. పురంజన్, నెల గడిచిపోవస్తోంది, కానీ ఇంతవరకు అద్దె కోసం డబ్బులు పూర్తి కాలేదు. ఒకవేళ అద్దె సమయానికి కట్టకుంటే అప్పుడు జోషి ఇంకా రేషం షేట్ ఆ అవకాశం కోసమే చూస్తున్నారు. వాళ్ళు మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేం బెంగపడకు రామ్జీ, ఏదో ఒకటి చేసి డబ్బు సర్దుబాటు చేద్దాంలే. నమస్తే అండి. నమస్తే బాబు. ఈ పిల్లాడెవరు? భీమ్ తనకు చదవడం రాయడం నేర్పించాడు. అప్పటి నుంచి తను భీమ్ పట్ల ప్రభావితుడయ్యాడు. మన భీమ్ అంటే ఆషామాషిన, తనను చూసి ఎవరైనా ప్రభావితం కావాల్సిందే. పద పద. భీమన్నయ్య, భీమన్నయ్య. ఆయన ఇంట్లో లేరు. చదువుకోవడానికి కేలిష్కర్ గురువు గారింటికెళ్లారు. ఏంటో విషయం చెప్పు. భీమన్నయ్య పేరు మీద ఉత్తరం వచ్చింది, తనకివ్వాలి. ఉత్తరమా? నాకివ్వు, నేనిచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఈ ఉత్తరం తనకివ్వొద్దు. తను నిన్ను ఉత్తరం అడిగినప్పుడు నువ్వెలా నటించాలి అంటే, నువ్వు ఈ ఉత్తరం నాకు తప్ప ఇంకెవరికి ఇవ్వను అని. లేదు లేదు, ఈ ఉత్తరం కేవలం నేను తనకే ఇవ్వగలను. నువ్విలా చెప్పగానే అప్పుడు తను నేను ఆయన భార్యను అని చెప్తుంది. అయినా సరే నువ్వు ఈ ఉత్తరాన్ని తనకు అస్సలు ఇవ్వొద్దు. నువ్వు నాకివ్వచ్చు, నేను తన భార్యను. ఇవ్వు. లేదు, నేను ఈ ఉత్తరం మీకు ఇవ్వలేను. ఆ తర్వాత తను ఉత్తరాన్ని లాక్కుంటుంది. ఎందుకివ్వవు? భార్యాభర్తల మధ్య ఏం దాపరికం ఉంటుంది? నువ్వెళ్ళు, నేను ఆయనకిస్తాను. అప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చేసాయి. సరే, భీమన్నయ్య వస్తే ఈ ఉత్తరం తనకిచ్చేయండి, నేను వస్తాను. ఇది ఎలాంటి ఉత్తరమో తెలీదు. పట్టుబట్టి కూర్చున్నాడు, ఉత్తరం ఆయనకే ఇస్తానని. దీపక్, ఇది ఏం ఉత్తరమో కాస్త చూడు.
అయ్యో వదిన, ఇది ఇంగ్లీష్లో ఉంది, నాకేం అర్థం కావడం లేదు. ఏంటి ఆంగ్లమా? ఈ స్కూల్కి వెళ్తావు కదా, ఎందుకేం అర్థం కాదని చెప్తున్నావు? మరి ఈ స్కూల్కి వెళ్ళి నువ్వేం చేస్తావు? కొంచెం చదవడానికి అది నాకు తెలియదు కదా. మామయ్య మీతో ఒట్టు వేయించుకున్నారని. ఏం పర్లేదు. కానీ ఇందులో మీ తప్పు కూడా ఉంది. మీరు ముందే స్పష్టంగా చెప్పుంటే నేనెందుకు పట్టుబడతాను? నేను మీ భార్యను, అర్థం చేసుకుని ఉండేదాన్ని. ఎందుకు బాధపడతాను? ధైర్యం ఎందుకు సన్నగిల్లుతుంది? అలాగే మీరు కూడా నా భర్త. మీరు ముందే అన్ని స్పష్టంగా చెప్పుండాల్సింది. నా దగ్గర ఇది దాచడం మంచిది కాదు. అన్ని మీరే చెప్తుంటారుగా. ఇందులో ఏం రాస్తుంది? నీకేమనిపిస్తోందో నాకు అర్థం అవుతోంది రమా. లేదు, ఏం లేదు. అది ఉత్తరం వచ్చింది కదా, దానికే జవాబు రాస్తున్నాను. కానీ ఇప్పుడు నేను సంస్కృతం చదవడానికి వెళ్ళాలి, ఆలస్యం అవుతోంది. అందుకే నేను ముందుగా చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని గోమతికి జవాబు రాసుకుంటానులే. నేను వస్తాను. దలియా అమ్మా, ఈయన మీకు మంచి బుద్ధిమంతుడు అనిపించాడా? ఈయన ఇక్కడ కూర్చుని గోమతికి జవాబు రాస్తున్నారు. ఆ తర్వాత ఇంకా జవాబులు రాస్తారు. ఏం రాస్తున్నారో ఎవరికి తెలుసు? బాబుగారు, ఏదో కొత్తగా ఉత్తరం ఆట మొదలైంది. ఏమాట? తెలీదు, పెద్దగా అర్థం చేసుకోలేకపోయాను. ఈడియట్! అన్నదమ్ములిద్దరూ అక్కడే ఉంటారు, అదే ఇంట్లో ఉంటావు, అయినా సరే అర్థం కాలేదా? పనికొచ్చేవాడివేనా లేక కేవలం బూట్లే మొహం కనిపించేందుగా మెరిపిస్తావా? బాబుగారు, ఎంత సమాచారం దొరికిందో అంతే చెప్పాను. తర్వాత ఇంకా దొరికితే మీకు చెప్తాను. మొత్తం చెప్పాలి. అలాగే బాబుగారు. గుర్తొచ్చింది, నువ్వు కిరోసిన్ నూనెకి డబ్బులు తీసుకెళ్ళావు కదా? అవును బాబుగారు. ఇంతవరకు నిప్పెందుకు పెట్టలేదు? ఏంటి, డబ్బులు మింగేశావా? లేదు బాబుగారు, ఒకవేళ నేను మిమ్మల్ని మోసం చేస్తే నేను నరకానికి పోతాను. నిప్పు పెట్టడానికి ముందు గాలి వాటాన్ని చూడడం చాలా ముఖ్యమవుతుంది. ఒకవేళ వాటం మనకు అనుకూలంగా ఉంటే అప్పుడు నిప్పు పెట్టడం మంచిది. అలాగే బగబగమంటూ అన్నిటినీ వేగంగా కాల్చేస్తుంది కూడా. సరే వెళ్ళు. మరి చూడు, గాలివాటాన్ని, అలాగే ఉత్తరం రహస్యం కూడా. అలాగే గుర్తుంచుకో, ఒకవేళ నిప్పు పెట్టలేదో అప్పుడు నేనే కాల్చి బూడిద చేస్తాను నిన్ను. నువ్వు మా వీధిలోకి వచ్చి మా మీదే పొగరు చూపిస్తున్నావా? వీడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదా? సార్, ఏ వీధిలో అయితే ప్రభుత్వం దీపాలు పెట్టించలేదో అక్కడ కూడా పెట్టించాలంటే ఏం చేయాలి? ఒక అర్జీ రాసివు, నేను ఉన్నతాధికారికి ఇచ్చేస్తాను. 2-3 రోజుల్లో దీపాలు పెడతారు. సరే సార్, నేను ఇప్పుడే రాసిస్తాను. ఇదిగోండి సార్, మీరు మీ పై అధికారికి ఇచ్చేయండి. ఇంతకే మీ వీధి ఎక్కడుంది? ఇలా
ఇక నుంచి నేరుగా వెళితే అక్కడ కుడివైపు ఉంటుంది. అంటే చిన్న జాతి వీధిలో ఉంటావా? చిన్న జాతి వాడు అన్నమాట. బహుశా అది మీ దృష్టిలో అనుకుంటా, కానీ ఏ జాతి కూడా చిన్నది కానే కాదు సార్. నేనేదో ఊరికే అడిగాను. అవును, ఆ గోమతి మీకు ఎక్కడ కలిసింది? నా దగ్గరికి రా, నేను రాస్తాను నూనె. చెప్పండి, తను మీకు ఎక్కడ కలిసింది? అయ్యో రమా, ఆ ఉత్తరంలో రాసింది కదా, అది 10వ తరగతిలో మేమిద్దరం ఒకరినొకరం కలుసుకున్నాం, అలాగే ఒకటే క్లాస్లో చదువుతూ ఉండేవాళ్ళమని. తను అందంగా ఉంటుందా? ఆ ఉత్తరంలో రాసింది కదా, నేను తన ముక్కుని టమాటా అని పిలుస్తూ ఉండేవాణ్ణి అని. మీరిద్దరు ఒకరినొకరు ఏమనుకునేవాళ్ళు? అది కూడా ఆ ఉత్తరంలో రాసింది కదా రమా. మేము రాసిందని ఏమంటున్నారు? నాకేమైనా చదవడం వచ్చా? అవును కదా, నీకు చదువు రాదన్న విషయం నేను మర్చిపోయాను. సర్లే వదిలే, ఏం పర్వాలేదు. ఏమడగాలో అది అడుగు, నేనే చెప్తానులే నీకు. అలాగే ఈ మాట కూడా మళ్ళీ అనను, అది కూడా ఆ ఉత్తరంలో రాసింది కదా అని. నాకేం తెలుసుకోవాలని లేదు. చెప్పేది వినరమ్మా, ఏంటో అడుగు. నన్ను క్షమించు రమా, నీ ఈ కన్నీళ్లు నా కారణంగానే. కానీ రమా, నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చదువుకోవటం వల్ల కేవలం వ్యక్తిత్వం మెరుగుపడ్డమే కాదు, నిజానికి బంధాల మధ్య అపార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. రమా, నేను నిన్ను ఆ స్థాయి దాకా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు నీకు నువ్వే అర్థం చేసుకుంటావు. ఒకవేళ ఆ ఉత్తరాన్ని నువ్వే చదివి ఉంటే ఇదంతా జరిగేదే కాదని స్థాయికి. కానీ రమా, నువ్వు ఆ స్థాయికి చేరుకునేంత వరకు, అంతవరకు నేను నీకు నిజం చెప్పలేను. నువ్వు నన్ను క్షమించు రమా. నాన్న, విషయం కేవలం నేను చదవటం గురించే కాదు. కానీ నా దృష్టిలో కేవలం నువ్వు చదవడమే ముఖ్యం. కాదు నాన్న, మన ఇంట్లో దీపక్ కూడా ఉన్నాడు. తనలాంటి ఎంతో మంది చదివే పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ వీధిలో దీపాలు పెడితే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇక అంతకంటే పెద్ద విషయం, వీధిలో దీపాలు పెట్టించుకోవటం, అది మన అధికారం. చూడు బాబు, నువ్వు వెళ్ళి పడుకో. లేదు నాన్న, మీరు కొంచెం ఆగండి. ముందు నేను చెప్పేది వినండి. నాకు మీ మార్గదర్శనం కావాలి నాన్న. మీరు నాకు చెప్పండి, ఈ విషయంలో ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సి ఉంటుందో. నా మాట ఎవరు వినగలరు? మీరు ఒకసారి నాకు చెప్పండి చాలు. తర్వాత వీధిలో దీపాలు ఎలా పెట్టించాలో అది నేను ఆలోచిస్తాను. అలాగే దీపాలు పెట్టకుండా పెద్ద జాతి వాళ్ళు మనల్ని ఎలా ఆపుతారో అది కూడా నేను చూసుకుంటాను. బాగుంది భీమ్, బాగుంది. మళ్ళీ ఇంకొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా? అవునా? ఇదిగో అన్నా,
పులియా, జోకు, రండి రండి, కొత్త నాటకం మొదలైంది, రండి రండి. రాబోయే తుఫాను గురించి కొంచెం చెప్పని. ఈ భీమ్రావ్ ఇక వీధిలో దీపాలు పెట్టించడానికి ధర్నా చేయబోతున్నాడట. అంటే ఇప్పుడు పెద్ద జాతి వాళ్ళకి మన మీద మళ్ళీ కోపం వస్తుంది. ఇక ఇంతకు ముందే నరోత్తం జోషికి మన మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆయనకు మళ్ళీ కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచి తన్ని మరీ మనందరినీ బయటికి గెంటేస్తాడు. ఇక్కడ దీపాలు పెట్టించాల్సిన అవసరం ఏమీ లేదు. అవును, ఇక్కడ ఏది ఎలా సాగుతుందో అలాగే సాగని. మాకు ఈ అనవసరపు గొడవలు ఏమీ వద్దు. చూసావు కదా బాబు, ఇక్కడ ఎవ్వరికీ దీపాలు అక్కర్లేదు. అందరూ కోరుకుంటారు నాన్న, కానీ పోరాటం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్ళు, నీ మనసుకి ఏది తోస్తే అదే చెయ్యి. లేదు నాన్న, నేనలా వెళ్ళలేను. వ్యతిరేకించడానికి ప్రపంచం మొత్తం నిలబడి ఉంది. మిమ్మల్ని వ్యతిరేకించి నేను ఏ పోరాటంలోనూ గెలవలేను. వ్యతిరేకించాలని లేదు కదా, అయితే వెళ్ళి నేనేం చెప్పానో అది మాత్రం చెయ్యి. సరే, మీరేం చెప్పారో నేను అలాగే చేస్తాను. మిమ్మల్ని మార్గదర్శనం ఎందుకు అడిగాను అంటే, మీరు చెప్పారు అంటే దీనికి తక్కువ సమయం పడుతుంది అని. అయినా పర్వాలేదు, ఈరోజు మీరే వద్దంటున్నారుగా. నేను కూడా ఈ విషయంలో ఇక ముందు ఏమీ చెయ్యను. కానీ ఒక్క విషయం నాన్న, నేను రోజూ వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతూ ఉంటాను. అలాగే ఈ పోరాటాన్ని మొదలు పెట్టడానికి అనుమతి కూడా కోరుతాను. ఇక ఏ రోజైతే మీరు సిద్ధంగా ఉంటారో, దీపాలు పెట్టించాలన్న ఈ పోరాటం ఆ రోజు నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. రామ్జీ, నీకు తెలుసు కదా, భీమ్ ఏదన్నా తలుచుకున్నాడంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోడు. అలాగే నాకు ఇంకో విషయం తెలుసు, భీమ్ ఎప్పుడు కూడా ఏ తప్పుడు పని కోసం పట్టనే పట్టడు. కానీ ఇది ఒప్పు కూడా కాదు కదా. తప్పు కూడా కాదు కదా నాన్న. రామ్జీ, భీమ్ చెప్పిందనుకు ఒప్పుకో, లేదంటే అకారణంగా నువ్వు ఆందోళన చెందుతావు, తను ఆందోళన చెందుతాడు. అయినా రామ్జీ, హక్కు కోసం గొంతెత్తాలని నువ్వే కదా నేర్పింది. పోరాడు చదువు బాబు, లేదంటే పిరికివాడు అనిపించుకుంటావు. ఎలాంటి పోరాటమైనా సరే, ఎంత కఠినమైందైనా సరే, ఆ పోరాటం నువ్వు పోరాడి తీరాలి. అలాగే గెలుపు కూడా సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు భీమ్ గొంతెత్తుతున్నప్పుడు నువ్వెందుకు తనని ఆపాలని ప్రయత్నిస్తున్నావు? నాకిదేం నచ్చలేదు రామ్జీ. చూడు బాబు, నగరపాలక కార్యాలయం చాలా పెద్దది. అక్కడికి చక్కర్లు కొట్టడం వల్ల ఒరిగేదే ఉండదు. అక్కడి వాళ్ళు కేవలం నిన్ను తిప్పుకుంటూనే ఉంటారు, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ దగ్గరికి. అంతేకాని పొందేదేం ఉండదు. మరైతే ఇప్పుడు నన్నేం చేయమంటారు నాన్న? అవునా? అంటే మీ అందరి వెలుగు కోసం భీమ్రావ్ దీపాలంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడా? తన గురించి మీకు తెలిసిందే కదా బాబుగారు, తనకు నచ్చింది ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నేను చాలాసార్లు తనకు చెప్పాను, మాకు దీపాలతో ఎలాంటి అవసరం లేదని. కొంచెం చదువుకున్నవాడు కదా, అందుకే ఆలోచిస్తున్నాను. లేదంటే 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 నరికి పారేసేవాడివా తన్ని? నువ్వెందుకు పనికిరావు, కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్తావు అంతే, ఒక్క మాట కూడా మాట్లాడుకో. అందుకే నేను నీతో మాట్లాడటం లేదు. వెనక్కి తప్పుకో. పరమ మొండివాడు బాబుగారు, అసలే వినిపించుకోడు. ఏం చేయమంటారు? మేమంతా కేవలం మొదటి నుంచి ఎలా ఉంటున్నామో అలాగే ఉండాలనుకుంటున్నాము, అంతే. ఇదే బుద్ధి సరైంది. ఇక ఇదే బుద్ధి ఆ భీమ్రావుకు నేర్పించండి. దాంతో తనకు అర్థమవుతుంది చిన్న జాతి జీవితం ఈశ్వరుడే తనకి ఇచ్చాడని, దానికి ఈశ్వరునికి ధన్యవాదాలు చెప్పాలని, సంతోషంగా ఉండాలని. అకారణంగా ఒకవేళ దీపాల కోసం నగరపాలక సంస్థతో పెట్టుకున్నారంటే ఇది ప్రభుత్వ విషయం. మీ అందరినీ ఇక్కడి నుంచి బయటకు గెంటి పారేస్తారు. అలాగే గుర్తుంచుకోండి, భీమ్రావ్ కేవలం తన కోసమే గవర్నర్ దగ్గరికి వెళ్ళగలడు, మీ అందరి కోసం పరిగెత్తలేడు. అందుకే ఒకవేళ మీరంతా క్షేమంగా ప్రశాంతంగా ఉండాలంటే ఆ భీమ్రావ్ ఇంకా తన కుటుంబ సభ్యులను ఇంట్లోంచి బయటకు గెంటేయండి. ఇదే చెప్పాలనుకున్నావా?
అయినా జోషి గారు, మీరు మీ ఇంటి దగ్గర ఉండకుండా ఎప్పుడు మా ఇంటి దగ్గరికి వస్తుంటారు? మరి పెద్ద జాతి వాళ్ళకి ఇది గౌరవంగా ఉంటుందా? ఈ ఇల్లు మాదే కదా, కానీ మీరందరే బలవంతంగా ఉంటున్నారు. లేదు, బలవంతంగా కాదు, సమయానికి మీకు అద్దె ఇచ్చే ఉంటున్నాం. అయినా ఇంటి యజమాని పదే పదే కిరాయిదారుని జీవితంలో కలగజేసుకోవడం పెద్ద తప్పు అవుతుంది. ఇదే జాతికున్న తేడా భీమరావు. మేము పెద్ద జాతి వాళ్ళం. మనసుకేది తోస్తే, మనసుకేది నచ్చితే అదే చేస్తాం. ఇక మీరు చిన్న జాతికి చెందిన వాళ్ళం. మేము ఏది చెప్తే